నేను ఇదండి స్మార్ట్ లైఫ్ అనేది యాప్. ఇది ఓపెన్ అవుతుంది, నేను సెలెక్ట్ చేసుకున్నా. సో నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, బ్యాటరీ పవర్ 96 ఉంది. ఇక్కడ ఆటో, నేను ఇక్కడ ఒకటే నాకు రోబో ఉంది కాబట్టి రోబో వ్యాక్ అండ్ మాప్ నియో అని సెలెక్ట్ చేసుకున్నా. ఇది ఆటో అంటే ఆల్రెడీ అవుతుందని అర్థం. క్లీనింగ్ టైం ఎప్పటి నుంచి అవుతుంది అంటే 1 minute నుంచి అవుతుంది. ఎంత క్లీన్ చేసింది ఏరియా అంటే 22 square feet క్లీన్ చేసింది. పవర్ ఇది. సో మ్యాప్ మనం ఇప్పుడు ఎక్కడున్నామనేది, అంటే ఈ రెడ్ మార్క్ ఏదైతే ఉందో అది మన రోబో అన్నట్టు. ఇది మూవ్ అవుతూ ఉంది. సో కంప్లీట్గా మన రూమ్ అంతా క్లీన్ చేసేసిన తర్వాత అది మనకి ఒక పిక్చర్ వచ్చేస్తుంది అనమాట. మన హౌస్ పిక్చర్ మొత్తం, అంటే ఎంత ఏరియా వరకు అది క్లీన్ అయిందో, బెడ్రూమ్స్, హాలు, అవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. సో ఇప్పుడు చూడండి, నేను ఇది మనకి 3 ఉన్నాయి. స్మార్ట్ అనగానే ఆటోమేటిక్గా అది మొత్తం ఏరియాని ఏదైతే రీడ్ చేసుకుందో అది ఫస్ట్ డే ఆ ఏరియా అంతా చేసేసుకుంటుంది. ఫాలో వాల్ అంటే కంప్లీట్గా వాల్ దగ్గర నుంచి మళ్ళీ వాల్ మొత్తం టోటల్ వాల్ కవర్ చేసేస్తుంది. స్పైరల్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ ప్లేస్లోనే మనకి డస్ట్ ఉందనుకోండి, అంతవరకు క్లీన్ చేయాలి. మొత్తం పెట్టడం అనవసరం కదా. అది అక్కడ పెట్టి స్పైరల్ అన్నామంటే ఆ సరౌండింగ్స్లో ఉన్నదంతా స్పైరల్గా మనకి ఆ స్పైరల్ మోడల్ ఇలా రొటేట్ అవుతూ తిరుగుతూ చేసేస్తుంది. మాన్యువల్ అంటే ఇప్పుడు మాన్యువల్ ప్రెస్ చేసామనుకోండి, ఇక్కడ మనకు ఆప్షన్స్ వస్తాయి. ఇది కిందకి, ఇది బ్యాక్ సైడ్ అన్నట్టు, కానీ బ్యాక్ వెళ్ళదు. ఇది ఫ్రంట్, ఇది ఇటు సైడ్కి ఇలా మనకి ఆప్షన్స్ ఉంటాయి. ఇదేమో లెఫ్ట్, ఇదేమో రైట్, ఇదేమో ఫ్రంట్, ఇదేమో బ్యాక్. కానీ బ్యాక్ వర్క్ అవ్వదు, ఫ్రంట్ ఒక్కటే వర్క్ అవుతుంది. ఇలా వర్క్ చేసుకోవాలన్నమాట మనం. సో ఇవి ఆప్షన్స్. నెక్స్ట్ మనకి షెడ్యూల్, ఒకవేళ మీరు లేరు, ఒక 1-2 hours తర్వాత పెట్టుకోవాలి, ఇక్కడ టైమర్ని సెట్ చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ మోర్ డీటెయిల్స్లోకి వెళ్తే ఏరియా యూనిట్ ఎంత కవర్ అవుతుంది, సక్షన్ పవర్ ఎంత, స్టాండర్డా, పవర్ సక్షన్ కావాలా, మ్యాక్సిమం సక్షన్ కావాలా, స్టాండర్డ్ చాలు మనకి జనరల్గా అయితే. సో దీన్ని సెలెక్ట్ చేసేసుకున్నాం అనమాట. కావాలంటే మీరు అవి ఆప్షన్స్ కూడా చేసుకోవచ్చు. వాటర్ లెవెల్, లో వాటరా, మిడిల్ వాటరా, హై వాటరా, మనం తుడడానికి ఎంత పోస్తామనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. క్లీనింగ్ రికార్డ్ ఏముంది, సో ఇక్కడ నేను పెట్టి ఆఫ్ చేశాను కదండి, అది నేను ఒకటి సెలెక్ట్ చేసి చూపిస్తాను. ఇక్కడ 549 square feet ఉంది కదా, ఇది చూద్దాం. ఇది చూసారా ఎలా వచ్చేసిందో, అంటే మనకు కంప్లీట్గా ఊడ్చేసిన తర్వాత ఎంత ఏరియా కవర్ చేసింది అనేది అదనమాట. ఇక్కడ ఒక బాత్రూమ్ ఉంటుంది, అందుకే కవర్ చేయలే. ఇక్కడ ఒక బాత్రూమ్ ఉంటుంది, కవర్ చేయలే. మిగతా అంతా కవర్ చేసేసింది. నెక్స్ట్ ఏమన్నా మనం సోఫా కానీ అలా ఉంటే కింద అది వెళ్ళే ప్లేస్ ఉంటే మాత్రం టోటల్గా క్లీన్ చేసేస్తుంది, లేదంటే ఆ ప్లేస్ ఆగిపోతుంది అనమాట. ఇది క్లీనింగ్ హిస్టరీ. నెక్స్ట్ బ్రష్ లైఫ్, ఆ బ్రష్ ఎంత లైఫ్ ఉందనమాట. ఫిల్టర్ లైఫ్ 15% అయింది, రిమైనింగ్ లైఫ్ 22 hours వరకు ఇది చేయగలుగుతుంది. సైడ్ బ్రష్ లైఫ్ 11% అయింది, రిమైనింగ్ 16 hours వర్క్ చేయగలుగుతుంది. రొటేటింగ్ బ్రష్లు 170 hours వర్క్ చేస్తుంది. సో మనకి ఇదంతా డిస్క్రిప్షన్ ఇస్తుంది అనమాట, ఎప్పుడైంది ఏంటి అనేది. మాప్ స్టేటస్, నేను మాపింగ్కి ఇప్పుడు పెట్టలేదు కాబట్టి అన్ఇన్స్టాల్డ్ అని ఉంది. పెట్టేస్తే మనం మాప్ అయినప్పుడు కూడా ఎంత ఏరియా కవర్ అయింది అన్ని డీటెయిల్స్ ఉంటాయన్నమాట. సో ఇది కంప్లీట్ అబౌట్ దిస్ యాప్ అనమాట. ఓకేనా, మరిన్ని అప్డేట్స్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంటిల్ దెన్ బాయ్ బాయ్. ఇప్పుడు నేను మీకు స్పైరల్ ఎలాగో చూపిస్తానండి. ఇప్పుడు నేను స్పైరల్ ప్రెస్ చేస్తున్నా చూడండి. స్పైరల్ ప్రెస్ చేసా, ఇప్పుడు ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో దాని చుట్టూ పార్టికల్స్ ఉన్నాయి కాబట్టి నేను స్పైరల్ చేశాను అనమాట. సో అది అలా రొటేట్ అవుతూ వాటన్నిటిని కలెక్ట్ చేసుకుంటుంది. స్లో అయిపోతుంది చూసారా, ఎక్కువ ఉన్నప్పుడు స్లో అవుతుంది, స్లో అయ్యి కలెక్ట్ చేసుకొని వెళ్తుంది. ఇది ఒకటేసారి కాదు, 2-3 సార్లు అక్కడ విజిట్ చేసి మరి అది సక్ చేసేసుకుంటుంది. మనం కావాలంటే సక్ పవర్ కూడా పెట్టచ్చు, పవర్ పెంచవచ్చు. స్లో అయింది సక్ చేసుకునేటప్పుడు. సో ఇలా అది సక్ చేసుకుంటుంది. ఇప్పుడు నేను మళ్ళీ యాప్లో వచ్చేసా. ఇది నేను ఫాలో అవ్వాలంటే చూడండి ఎలా వెళ్తుందో.
వాల్ దగ్గరికి వెళ్ళిపోతుంది స్ట్రైట్గా. ఇంకా వాల్ దగ్గరికి వెళ్ళి వాల్ దగ్గర నుంచి స్ట్రైట్గా వెళ్తుంది. ఇది మనం తర్వాత మీకు తెలుస్తుంది యూజ్ చేస్తే. నేను ఇప్పుడు ఛార్జ్ అంటున్నా కదా, ఇది డైరెక్ట్ ఛార్జింగ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఎప్పుడైతే ఏరియా అంతా కవర్ అయిపోతుందో అప్పుడు కూడా ఆటోమేటిక్గా ఛార్జింగ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ దారి చూసుకుంటుంది ఛార్జింగ్ దగ్గరికి వెళ్ళడానికి. సో ఛార్జ్ అన్నాం కదా, డైరెక్ట్ ఛార్జింగ్ దగ్గరికి వచ్చేస్తుంది అది. అంతేనండి, చాలా సింపుల్ దీని యూసేజ్. చాలా హ్యాపీగా ఉంటుంది. నైట్ మీరు పడుకునేటప్పుడు పెట్టారంటే ఒక 1.5 అవర్లో మొత్తం క్లీన్ చేసేస్తుంది. పొద్దున్నే లేచి నేను తుడవడానికి పెట్టేస్తా, క్లీన్ చేసేస్తుంది. సో నాకు తెలిసి అందరికీ యూజ్ అవుతుంది. స్పెషల్గా వర్కింగ్ ఉమెన్స్కి బాగా యూజ్ అవుతుంది. ఓకే, బాయ్ బాయ్.